హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు. ఇది వచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి దోశ అనమాట. అంటే పచ్చికారం దోశ అయితే చేస్తున్నాను. ఈ దోశ చేసామంటే మాత్రం ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారనమాట. ఇంకా మిగిలిన టిఫిన్స్ అయితే అది ఇది అని పేర్లు అయితే పెడతారు. నేనైతే వీక్లీ వన్స్ అయినా దోశ పిండి పెడతాను. అదొక 4 days అలా వస్తుంది. ఇంకా 4 days వరకు నాకైతే అసలు టెన్షన్ ఉండదన్నమాట. చట్నీలు అవి మార్చేసి దోశలు అయితే వేస్తాను. అలాగే ఒకరోజు పొంగనాలు అవి చేస్తాను. అవి కూడా టేస్ట్ బాగుంటాయి. ఇంట్లో అందరికీ కూడా ఇష్టం అనమాట అవి. మరి మీలో ఎంతమందికి దోశలు ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. దోశలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మా చిన్నోడి కోసం అయితే దోశలు చిన్నగా వేసైతే ఇస్తాను. టిఫిన్ అది చేశాక ఇక్కడ మా వారైతే పిల్లలకి తలంటుతున్నారనమాట ఆముదంతో. అంటే ఇప్పుడు ఎండలు అవి ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా ఆముదంతో తలంటితే అది ఒంటికి చలవ కూడా చేస్తుంది కదా. సమ్మర్ అనే కాదు కానీ మామూలుగా కూడా ఇలా తలంటుతామన్నమాట. ఆముదం అది పట్టించేస్తాము. అలాగే ఒళ్ళుకైతే వేప నూనె అదంతా కూడా పట్టించేస్తాము. మా చిన్నోడు చూడండి ఎంత బాగా చేయించుకుంటున్నాడో. వాడికి కితకిత అవుతుందంట. ఎలా నవ్వుతున్నాడో చూడండి. ఇక్కడ వీళ్ళకి స్నానాలు అయితే చేయించేసాను. చూడండి మా చిన్నోడు ఎలా స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని రెడీ అయ్యాడు. ఇది వచ్చేసి మా పెద్దోడు డ్రెస్ అనమాట. వాడు కూడా చిన్నప్పుడు ఇలాగే స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకొని తిరిగేవాడు. ఇంక ఇప్పుడు అలవాటు వాళ్ళ తమ్ముడు కూడా వచ్చేసింది. చూడండి వెబ్బేస్తున్నాడు. వీడిని పెద్ద అయ్యాక ఏమవుతావురా అంటే స్పైడర్ మ్యాన్ అవుతాడంట. మా చిన్నోడు చూడండి అద్దంలో చూసుకుంటూ ఎన్ని వేషాలు వేస్తున్నాడో. ఇక్కడ మా పెద్దోడైతే మా చిన్నోడిది హాలిడే హోంవర్క్ అయితే చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళన్నా చేస్తుంటే మా చిన్నోడు చూడండి అన్ని కింద పోసి అలా ఆడుకుంటున్నాడు. కాసేపు ఏవో అతికించాడు. ఇంకా తర్వాత అయిపోయిందనమాట. ఇంక ఇలా అన్ని కిందేసి మీదేసి ఆడుకుంటున్నాడు. ఇక్కడ నేను వంట అయితే చేస్తున్నాను. ఈరోజు చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సాంబార్ కోసం బ్యాడలు అయితే ఉడికించేసాను. అలాగే ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేసి పెట్టేశాను. క్యారెట్, కీరా దోసకాయ, ఆలు, అలాగే కొన్ని బెండకాయలు ఉంటే వేసాను. ఆనియన్స్, టమోటా అనమాట. ఇక్కడ సాంబార్ కోసం అయితే అన్నీ వేసేసాను. అంటే సాల్ట్, చింతపండు రసము, కొంచెం చక్కెర అయితే వేసాను. సాంబార్ పొడి మాత్రం కొంచెం తక్కువ వేసాను అనమాట. మా చిన్నోడికి అది తీసేసి ఇంకా తర్వాత మేము మళ్ళీ సాంబార్ పొడి వేసుకొని ఉడికించేస్తాను. నేను ఒక విజిల్ అయితే పెట్టేస్తాను. ఈరోజు రసం అయితే చేయలేదు, లేకపోతే రసం మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే. అలాగే ఇక్కడ అన్నాన్ని కూడా పెట్టేశాను. ఇక్కడ సాంబార్ పొడి వేసి ఇంకా ఉడికించేసాను అనమాట. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. అలాగే వడియాలు కూడా వేయించేసాను. అలాగే ఇక్కడ ఆవకాయ ముక్కల పచ్చడి అయితే కలిపేశాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. నేనైతే ఇక్కడ స్నాక్స్ కోసం అటుకులు అయితే వేయిస్తున్నాను. ఇవి వచ్చేసి జొన్న అటుకులు అనమాట. అంటే నార్మల్ అటుకులు కాకుండా కొంచెం పలుచగా ఉంటాయి. వీటిలో కూడా ఏవో రకాలు ఉంటాయన్నమాట. మేమైతే జొన్న, రాగి అటుకులు అయితే తీసుకున్నాము. ఇంటి ముందుకు వస్తుంటాయి కదా, అక్కడ తీసుకున్నాము. ఇవైతే ఇలా మిక్స్చర్ అలా చేయడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ అటుకులు కూడా 2 రకాలుగా అయితే చేస్తున్నాను అనమాట. మా చిన్నవాడికి కారం అది తిన్నాడు కదా, అందుకే వాడికి సపరేట్గా అయితే తీస్తున్నాను. ఈ అటుకులు అయితే కొద్దిగా ఆయిల్ వేసి లైట్గా వేయించేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసాను ఆయిల్లోనే. ఆ తర్వాత అయితే ఇలా కొంచెం కారం పొడి అయితే వేసి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులో సాల్ట్ని అలాగే కొంచెం చక్కెర అనమాట. అంటే 1 స్పూన్ అలా వేస్తాను. అవి తినేటప్పుడు లైట్గా తీపి అది తగిలితే బాగుంటాయి. ఇక్కడ పల్లీలు అయితే వేయిస్తున్నాను. మా చిన్నోడికి మిక్చర్లో పల్లీలు అవి వేసామంటే ఇష్టం అనమాట. పల్లీలు అయితే బాగా తింటాడు. కాబట్టి ఇంకా వాడి కోసమే ఎక్కువ అయితే వేయిస్తున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేయించుకోవాలి. అలాగే ఈ మిక్చర్లో కొద్దిగా ఎండు కొబ్బరిని కూడా వేయించి వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చూడండి అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి చాలా త్వరగా అయిపోయే స్నాక్ ఐటమ్ అనమాట. అంటే ఎక్కువ ఆయిల్ అవి కూడా పట్టదు. ఇక్కడ 2 చిన్న పావురాలు అయితే వచ్చేసాయి. ఇంకా మా చిన్నోడైతే వీటి కోసం పప్పు బిళ్ళలు అయితే పెట్టేసి వస్తున్నాడు. తినలేదంట. మరి అది కూడా కంప్లైంట్ ఇస్తాడు వచ్చి. మా పిల్లలు అయితే ఇక్కడ చూస్తుంటారనమాట చిన్న పావురాలని. ఇక్కడ వచ్చేసి మేము బయటికి అయితే వెళ్తున్నాము. మా చిన్నోడు చూడండి టీషర్ట్ మీద షర్ట్ ఎలా వేశాడో, హీరో అంట. ఇంకా సేమ్ కాస్ట్యూమ్ అనమాట. ఎప్పుడు ఇలాగే వేస్తుంటాడు. ఇక్కడ వచ్చేసి నేను కోన్ అయితే పెట్టుకున్నాను. ఈ కోన్ పెట్టుకొని కూడా చాలా రోజులైపోయిందనమాట.
అంత బాగా ఏమీ రాదు కానీ ఏదో ఇమేజెస్ అది చూసుకుంటూ దాన్ని ఫాలో అవుతూ పెట్టేసుకున్నాను. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే ఇది ఇలా లైట్‌గా పండింది. ఇంకా నెక్స్ట్ డేకి అయితే బాగా రెడ్‌గా అయిపోతుంది. ఇంకా నన్ను చూసి మా చిన్నోడు కూడా మెహందీ అడిగాడు. ఇంక ఇలా పువ్వులైతే వేసేసాను. మా పెద్దోడైతే ఇలా విరాట్ కోహ్లీ అని అయితే రాయించుకున్నాడు. ఇదనమాట ఇవాల్టి వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.